ఓకే అండి, మళ్ళీ 21వ ప్రశ్నకు చూద్దాం. ఇప్పుడు 21వ ప్రశ్న, ఒకే స్థానకరణాలు గల ధ్వనులు. ఇది కొంచెము క్లిష్టతరమైనటువంటి ప్రశ్ననే. స్థానాలు కరణాల మీద మంచి అవగాహన ఉండాలి. ఆల్రెడీ మరి టిఎల్జీ యాప్ లో వీటికి సంబంధించినటువంటి క్లాసు టాపిక్ వైజ్ గా ఉన్నదండి. అంటే ఒక్కొక్క వర్ణం తీసుకొని ఆ వర్ణానికి స్థానం ఏంటిది, కరణం ఏంటిది అనేటువంటిది టాపిక్ వైజ్ గా టిఎల్జీ యాప్ లో చెప్పడం జరిగింది. ఏం లేదండి, టిఎల్జీ యాప్ మీరు ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై అనేటువంటిది అవుతాయి. ఏ క్షణంలో ఎప్పుడు మెసేజ్ పెట్టినా కానీ నేను అందుబాటులోనే ఉంటాను. ఓకే, ఒకవేళ ఏదన్నా వేరే పరిస్థితుల వల్ల కాలేజీ మీటింగ్లలో ఇట్లా ఉంటే మాత్రము చెప్పలేము. ఓకే, ఒకే స్థాన కరణాలు గల ధ్వనులు. మరి ఇక్కడ లు అనేటువంటిది చూసినట్లయితే, లు అనేటువంటిది, లూకు స్థానం ఏంటిది, కరణం ఏంటిది అని చూసినట్లయితే, లూకు, ఒక్క నిమిషం, రైట్, లూకు స్థానము దంతమూలం. రైట్, కరణము జుహాగ్రము లూకు. డూకు స్థానము మూర్ధన్యము. కరణము జుహాగ్రము. రైట్, తూకు స్థానము పై దంతాల వెనుక భాగము. కరణము నాలుక కొన, అదే జుహాగ్రము, నాలుక కొన. లూకు స్థానము మూర్ధన్యము, కరణము జుహాగ్రము. ఒకే స్థాన కరణాలు కలిగినటువంటి ధ్వనులు. కరణాలన్నిటికీ సేమ్. జుహాగ్రం, నాలుక కొన అనే జుహాగ్రం. ఇక్కడ దంతమూలం మూర్ధన్యం, పై దంతాల వెనుక భాగము మూర్ధన్యం. అంటే ఇక్కడ డు లు, ఈ రెండు ఢు అనేటువంటివి ఒకే స్థానము ఒకే కరణము కలిగినటువంటి ధ్వనులు. అంటే ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే బిడి మాత్రమే ఆన్సర్ అవుతుంది. లు అనేటువంటిది దీనికి కొన్ని మళ్ళీ ఉన్నాయండి. లు, లు, డు, తు, లు అనేటువంటి వాటికి మళ్ళీ కొంచెం చెప్తాను, జాగ్రత్తగా వినండి. లు అనేటువంటిది దంతమూలీయ అల్ప ప్రాణం. ఇది అల్ప ప్రాణ నాద పార్శ్వికము లు. నెక్స్ట్ డు అనేటువంటిది మూర్ధన్య అల్ప ప్రాణ నాద స్పర్శము. చెప్తాను. తు అనేది దంత్య శ్వాస అల్ప ప్రాణ స్పర్శం. లు అనేది మూర్ధన్య
అల్ప ప్రాణ నాద పార్షికాంతస్థము. చూడండి ఎంత క్లారిటీ ఉందంటే ఇక్కడ లు అనేటువంటిది దంతమూలి ఏమవుతుంది, అల్ప ప్రాణం అవుతుంది, నాదం అవుతుంది, పార్శ్వికం అవుతుంది. అంటే జిహ్వ యొక్క ఇరు పక్కల నుండి నిర్గమించేటువంటి ధ్వనులను పార్శ్విక ధ్వనులు అంటారని మనం వర్ణమాలలో చెప్పుకుంటాం. పార్శ్విక ధ్వనులు అంటే లు అనేటువంటిది దంతమూలి ఏమవుతుంది, అల్ప ప్రాణం అవుతుంది, నాదం అవుతుంది, పార్శ్వికం అవుతుంది. డు అనేది మూర్ధన్యం అవుతుంది, అల్ప ప్రాణం అవుతుంది, నాదం అవుతుంది, స్పర్శం అవుతుంది. తు అనేది దంతం అవుతుంది, శ్వాసం అవుతుంది, అల్ప ప్రాణం అవుతుంది, స్పర్శం అవుతుంది. లు అనేది మూర్ధన్యం అవుతుంది, అల్ప ప్రాణం అవుతుంది, అదేవిధంగా నాదం అవుతుంది, పార్శ్వికం అవుతుంది, అంతస్థం అవుతుంది. యారాలావా ఇది కూడా అంతస్థం అవుతుంది లు అనేటువంటిది. అర్థమైంది? అంటే ఇక్కడ ఒకే స్థాన కరణాలు కలిగినటువంటి ధ్వనులు అన్నాడు. ఈడ డు లు అనేటువంటిది అవుతుంది. బిడి మాత్రమే 21వ దానికి ఆన్సరు బిడి. ఓకేనా? రైట్. 22వ దానికి వెళ్ళిపోదాం. రైట్. భారతదేశంలో ఉన్నటువంటి భాషా కుటుంబాలు. మరి భారతదేశంలో ఉన్న ఈ కింది వాటికి రెండేసి సమాధానాలు ఉంటాయి. సరైన 2 సమాధానాలను గుర్తించండి. ప్రశ్న: భారతదేశంలో ఉన్నటువంటి భాషా కుటుంబాలు, అసలు భారతదేశంలో ఉన్నటువంటి భాషా కుటుంబాలు ఎన్ని అని అంటే 4. ఆ 4 ఈ 2 ఏంటివి గుర్తుపెట్టాలి అంతే. సింపుల్. ఆ 4 ఏంటివి సార్ అని అంటే ఒకటి ఇండో యూరోపియన్ భాషా కుటుంబము. ఇండో యూరోపియన్ భాషా కుటుంబము. ద్రావిడ భాషా కుటుంబము. మూడోది సినో టిబెటన్ భాషా కుటుంబము. నెక్స్ట్ 4వది ఆస్ట్రో ఏషియాటిక్ ఆర్ ఆస్ట్రిక్ ఆర్ మలయో పొలినేషియన్ భాషా కుటుంబము. రైట్. ఇవి 4 భారతదేశంలో ఉన్నటువంటి భాషా కుటుంబాలు. ఈ 4 మనం ఇందులో ఏమైనా ఉన్నాయా చూద్దాం. ఓకే. ఇండో యూరోపియన్ భాషా కుటుంబం ఉందా? లేదు. ద్రవిడ భాషా కుటుంబం ఉందా? లేదు. సినో టిబెటన్ భాషా కుటుంబం ఉన్నది. సి. ఆస్ట్రో ఏషియాటిక్ ఇక్కడ 2 కనబడుతున్నాయి. ఏంది? మొదటిదేమో ఆస్ట్రో ఏషియాటిక్, బిలోనేమో ఆఫ్రో ఏషియాటిక్. చూడండి, ఒక్కటే లెటర్ కన్ఫ్యూజ్ చేసిండు. కాబట్టి ఆస్ట్రో ఏషియాటిక్ ఉన్నది. అంటే భారతదేశంలో ఉన్నటువంటి భాషా కుటుంబాలు ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో 2 సరైనగా మనం గుర్తించవచ్చు. ఏసి అంటే ఆన్సర్ వచ్చేసి 4వది. అర్థమైనట్టేనా అందరికి? అంటే అసలు భారతదేశంలో భాషా కుటుంబాలు ఎన్ని ఉన్నాయి అనేటువంటిది తెలవాలి. తెలిస్తే మనం ఈజీగా గుర్తుపెట్టవచ్చు. ఓకేనా? రైట్ అమ్మా. నెక్స్ట్ 23వ ప్రశ్నకి వెళ్ళిపోదాం. ది ఫోక్ టేల్ గ్రంథకర్త రచయిత ఎవరు? ది ఫోక్ టేలు గ్రంథ రచయిత ఎవరు? రిచర్డ్ ఎం డార్సన్, జేఏ బోయల్, స్టిత్ థామ్సన్. ఇది స్టిల్ థామ్సన్ కాదు, ఇక్కడ
స్టిత్ థామ్సన్, ఆర్ఎస్ బాక్స్. ఓకే, రిచర్డ్ ఎం డార్సన్ యొక్క గ్రంథము ది ఫోక్ టేల్ కాదు. మరి ఏంటిది ది ఫోక్ టేల్ కాకుండా ఏముంది గ్రంథము అని అంటే, రిచర్డ్ ఎం డార్సన్ యొక్క గ్రంథము చాలా 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 ఇంపార్టెంట్ గ్రంథము. ఫోక్ లోర్ అండ్ ఫోక్ లైఫ్ 1972లో వచ్చింది. ఫోక్ లోర్ అండ్ ఫోక్ లైఫ్. ఫోక్ లోర్ అంటే ఏం లేదు, జానపద విజ్ఞానం. ఫోక్ లైఫ్ అంటే జానపద జీవితం. ఓకే, జేఏ బోయల్ గురించి తెలుసుకోవాలి. జేఏ బోయల్ యొక్క గ్రంథం ఏంటి అంటే, ఈయన 1874లో తెలుగు బ్యాలెడ్ పోయట్రీ అనేటువంటి వ్యాసాన్ని రాసిండు. అంటే తెలుగులో వీరగాథ కవిత్వం. బ్యాలెడ్స్ అంటే అవే కథాగేయాలు. తెలుగులో జానపద కథాగేయాల యొక్క కవిత్వం అంటే వీరగాథ కవిత్వం మీద నుంచి ఒక వ్యాసం రాసిండు. అంతేకాకుండా జేఏ బోయల్కు ఒక ప్రత్యేకత ఉన్నది. చాలాసార్లు బిట్లాడుతున్నాడు. ఈ జేఏ బోయల్ మీదనే ఇదే ప్రశ్నాపత్రంలో ఒక ప్రశ్న వచ్చింది. తర్వాత వస్తుంది ఆ ప్రశ్న అనేటువంటిది. ఈయన మొత్తము ఎన్ని జానపద గేయాలను సేకరించాడు అని అంటే, బోయల్ మొత్తము 6 జానపద గేయాలను సేకరించాడు. ఫోక్ సాంగ్స్ 6 జానపద గేయాలను సేకరించాడు. ఈ 6 ఒకటి చారిత్రక గేయం, ఒకటేమో చారిత్రక గేయం, 5 శృంగార గేయాలు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. చారిత్రక గేయాలు ఎన్ని సేకరించాడు, శృంగార గేయాలు ఎన్ని సేకరించాడు అని కూడా అడుగుతున్నాడు బిట్టు. ఆయన సేకరించినవి 6. 6 ఒకటి చారిత్రక గేయం, ఇంకొకటి శృంగార గేయం, 5 శృంగార గేయాలు. మరి ఈ చారిత్రక గేయానికి ఒక ప్రాధాన్యత ఉన్నది. ఏంటా చారిత్రక గేయము? అదే సర్వాయి పాపన్న కథ. సర్వాయి పాపన్న కథ ఇది ఒక చారిత్రక గేయము. సర్వాయి పాపన్న కథను సేకరించినటువంటి వ్యక్తి ఎవరు అని ప్రశ్న అడుగుతున్నాడు. ఇదే ప్రశ్నాపత్రంలో వచ్చింది. సర్వాయి పాపన్న కథ అనేటువంటి గేయాన్ని సేకరించినటువంటి వ్యక్తి జేఏ బోయల్. ఈయన సర్వాయి పాపన్న కథను సేకరించి, సర్వాయి పాపన్న అనేటువంటి ఒక వ్యక్తి రాయలసీమ ప్రాంతం వాడు అని చెప్పడం జరిగింది. కానీ సర్దార్ సర్వాయి పాపన్న రాయలసీమ ప్రాంతం వాడు కాదు, తెలంగాణ ప్రాంతం వాడు అని నిరూపించినటువంటి పరిశోధకుడు ఎవరయ్యా అంటే మల్లంపల్లి సోమశేఖర శర్మ. మల్లంపల్లి సోమశేఖర శర్మ అంటే సర్దార్ సర్వాయి పాపన్న అనేటువంటి వ్యక్తి రాయలసీమ ప్రాంతం వాడు కాదు, ఆయన బల్లారియా ప్రాంతాలలో సంచరించాడు అనే ఉద్దేశంతో ఏం చేసిండని అంటే సర్దార్ సర్వాయి పాపన్న రాయలసీమ వాడుగా పరిగణించాడు జేఏ బోయల్. కానీ జేఏ బోయల్ ప్రతిపాదించినటువంటి ఆ అంశాన్ని ఖండిస్తూ మల్లంపల్లి సోమశేఖర శర్మ ఆధారాలతో సహా సర్దార్ సర్వాయి పాపన్న తెలంగాణ వాడు అని నిరూపించాడు. ఇది కూడా ఒక బిట్టే, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది 5 శృంగార గేయాలు, ఒక చారిత్రక గేయం జేఏ బోయల్ కు సంబంధించి. నెక్స్ట్ స్టిత్ థామ్సన్. ఈ స్టిత్ థామ్సన్ అనేటువంటి ఆయన ఏ గ్రంథాలను రాసిండో ఒక్కసారిగా చూద్దాము, జాగ్రత్తగా గమనించండి. స్టిత్ థామ్సన్ ఒకటి టేల్స్ ఆఫ్ ద నార్త్ అమెరికన్ ఇండియన్స్.
1919లో వచ్చింది. టేల్స్ అంటే తోకలు కాదు, జానపద కథలు. అర్థమవుతుందా? ఉత్తర అమెరికా భారతీయుల యొక్క జానపద కథలు ఫస్ట్ ఒకటి. ఇంకొకటి ది ఫోక్ టేల్. ఇప్పుడు వచ్చింది చూడండి, మనం అనుకున్నటువంటి గ్రంథం వచ్చేసింది. ఇది 1946. ఈ సంవత్సరాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ముందేది వెనకేదని అడుగుతున్నాడు కాబట్టి సంవత్సరాలు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. 1946. మూడవది ది టైప్స్ ఆఫ్ ది ఫోక్ టేల్స్. ది టైప్స్ ఆఫ్ ది ఫోక్ టేల్. ఫోక్ టేల్ అంటే జానపద కథ. ఇప్పుడు తోకలు అన్నాడు, జానపద తోకలు ఎట్లుంటాయి నాయన? 1929. ఇంకొకటి కూడా రాశాడు స్టిత్ థామ్సన్, ది స్టాండర్డ్ డిక్షనరీ ఆఫ్ ఫోక్లోర్. ది స్టాండర్డ్ డిక్షనరీ ఆఫ్ ఫోక్లోర్. ఇంకో గ్రంథం కూడా ఉంది, మోటెఫ్ ఇండెక్స్ ఆఫ్ ఫోక్ లిటరేచర్. మోటెఫ్ ఇండెక్స్ ఆఫ్ ఫోక్ లిటరేచర్ అనేటువంటి గ్రంథం కూడా రాశాడు. ఓకేనా? రైట్. ఆర్ఎస్ బాక్స్ అనేటువంటి ఆయన స్టాండర్డ్ డిక్షనరీ ఆఫ్ ఫోక్లోర్. స్టిత్ థామ్సన్ కూడా ది స్టాండర్డ్ డిక్షనరీ ఆఫ్ ఫోక్లోర్. ఆర్ఎస్ బాక్స్ ఏమో స్టాండర్డ్ డిక్షనరీ ఆఫ్ ఫోక్లోర్, మిస్ అండ్ లెజెండ్స్. ఆర్ఎస్ బాక్స్ యొక్క రచన స్టాండర్డ్ డిక్షనరీ ఆఫ్ ఫోక్లోర్, మిస్ అండ్ లెజెండ్స్ అనేటువంటిది ఆర్ఎస్ బాక్స్. ఓకేనా? రైట్. జానపద సాహిత్యం అంటే ఏమో మామూలే అని అనుకుంటున్నారు కదా. జానపద సాహిత్యంలో చాలా అంశాలు ఉంటాయండి. జానపద సాహిత్యం వేరు, జానపద విజ్ఞానం వేరు. జానపద విజ్ఞానము, జానపద సాహిత్యం రెండు ఒకటే అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు చాలా వరకు. రాంగ్. ఓకే, ఇప్పుడు ప్రశ్నకు సమాధానం చూద్దాం. అంటే ఇప్పుడు స్టిత్ థామ్సన్ రాసినటువంటి రచనలో ది ఫోక్ టేల్ ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే స్టిత్ థామ్సన్. ఓకే, ప్రశ్న సమాధానంగా మనం నేర్చుకోవద్దు. ప్రశ్న సమాధానంగా మనం నేర్చుకుంటే ఎన్నటికీ ముందుకు పోలేము. అందుకనే వెనక ఎందుకు పడుతున్నామనంటే అదే కారణము. బిగ్ బ్యాంకులు కొనుక్కొచ్చుకుంటున్నాము, ప్రశ్న సమాధానం చదువుకొని పోతున్నాము. ప్రశ్న సమాధానం చదువుకొని పోతే పాస్ అయ్యేటువంటి పరిస్థితులు లేవండి. ఇప్పుడు చాలా కాంపిటీషన్, అత్యధిక పోటీ ఉన్నటువంటి సబ్జెక్టు ఏదైనా ఉందనంటే అది తెలుగే. ఎందుకు సార్, ఎందుకు అంత పోటీ తెలుగులో ఉన్నదంటే వలసవాదులు ఎక్కువైపోయారు. వలసవాదులు అంటే ఎవరు? మ్యాథమెటిక్స్, సైన్స్ చదివినటువంటి వాళ్ళందరూ మళ్ళా తెలుగుకే వస్తున్నారు. ఇంతకుముందు ఎట్లుండదంటే ఓన్లీ తెలుగు వాళ్ళే తెలుగు చదివి, అంటే బిఏలో టీహెచ్పి చదివినటువంటి వాళ్ళు మాత్రం ఎంఏ తెలుగు చేసి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు తెలుగు పోటీ పరీక్షలకు ఇప్పుడు అందరూ వస్తున్నారు. కాబట్టి కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నటువంటి సబ్జెక్టు తెలుగు. ఓకే, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి స్టిత్ థామ్సన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 23వది. రైట్. 24వ ప్రశ్నకి వెళ్ళిపోదాం. 24వ ప్రశ్న ఇది కూడా కొంచెము క్లిష్టతరమైనటువంటి ప్రశ్నగానే మనము చెప్పుకోవచ్చు. గాంధీ గీతి పత్రికలోని వ్యాసాలు, గాంధీ గీతి పత్రికలోని వ్యాసాలు ఏ పత్రికల నుంచి అనువాదం చేశారు? అసలు గాంధీ గీతి అనేటువంటి పత్రికలోని వ్యాసాలంట ఏ పత్రికల నుంచి అనువాదం చేశారు? ఇది ఎంత హార్డ్ బిట్ అని అంటే, అసలు ఫస్ట్ కింది పత్రికలు అసలు ఎవరు స్థాపించారు, ఏంది అవి తెలవాలి. ఫస్ట్ ఏం లేదు, కింది పత్రికలు గాంధీకి సంబంధించినటువంటి పత్రికలు 2 ఉన్నాయి. నవజీవన్, యంగ్ ఇండియా, ప్రజాశక్తి, చిత్తరంజన్. ఆ 2 పత్రికల నుంచే అనువాదం చేయడం జరుగుతుంది. ఏంటి సార్ 2 పత్రికలు ఏంటివి? మరి గాంధీకి సంబంధించిన పత్రికలు ఏంటివి? నవజీవన్, యంగ్ ఇండియా, ప్రజాశక్తి, చిత్తరంజన్. ప్రజాశక్తి అయితే కాదు. ఎందుకు కాదు? ప్రజాశక్తి ఎందుకు కాదు గాంధీది? ఎందుకు కాదు అని అంటే, ఇది ప్రజాశక్తి అనేటువంటి పత్రిక భారత కమ్యూనిస్టు పార్టీకి అధికారిక పత్రిక. దీన్ని 1942లో
మద్రాసులో ఏర్పాటు చేశారు. మద్రాసు అప్పుడు మద్రాసే ఉంది, చెన్నై లేదు. ఈ 1942లో మద్రాసులో, తర్వాత 1945లో విజయవాడ నుంచి కూడా వచ్చింది పత్రిక. విజయవాడలో ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసి దాన్ని దినపత్రికగా మార్చడం జరిగింది. కాబట్టి ప్రజాశక్తి పత్రిక అనేటువంటిది కాదు. చిత్తరంజన్ కూడా కాదండి. మరి అయితే ఇట్లా ఈ రెండే కావాలి, ఇక రెండే ఉన్నాయి కదా సార్, ఆ రెండే ఆన్సర్లు అయితే. మరి ఏంది నవజీవన్ పత్రిక అని అంటే, నవజీవన్ పత్రిక అంటే ఇది 1919 సెప్టెంబరు 7వ తారీఖున ఒక వారపత్రికగా మహాత్మా గాంధీ గారు అహ్మదాబాద్ కేంద్రంగా 1931 వరకు నడిపాడు. ఇది వారపత్రిక అంటే వీక్లీ మ్యాగజైన్. 1931 వరకు నడిపింది ఈ పత్రికను. ఎవరు? ఎంకే గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అహ్మదాబాద్ కేంద్రంగా నడపడం జరిగింది. ఓకే, ఇది గాంధీ పత్రికనే కాబట్టి ఈ గాంధీ పత్రికలోని వ్యాసాలు చెప్పుకోవచ్చు. అనువాదం. యంగ్ ఇండియా అనేటువంటి పత్రిక 1919, 1932 ఈ మధ్య కాలంలో నడిచింది. ఇది కూడా ఎంకే గాంధీ గారిని నడిపారు. ఇది కూడా ఒక వారపత్రిక. కాబట్టి ఇందులో గాంధీకి సంబంధించినటువంటి పత్రికలు నవజీవను, యంగ్ ఇండియా, ఈ రెండు పత్రికలు. ఈ పత్రికలో వ్యాసాలు అనువాదం చేయబడి గాంధీ గీతి పత్రికలో ప్రచురింపబడడం జరిగింది. అంటే ఆ గాంధీ గారు రాసినటువంటి వ్యాసాలను అందులోకి అనువాదం చేయడము జరిగింది. అంతే. నవజీవన్, యంగ్ ఇండియా అనేటువంటి పత్రికలో రాసినటువంటి, అంటే ఏబి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏబి అని అంటే 24ది 4 సరైనటువంటి సమాధానంగా మనము చెప్పుకోవచ్చు. చాలా కొంచెం క్లిష్టతరంగా ఉన్నటువంటి ప్రశ్న. ఓకే, గాంధీ గీతి పత్రికలో అయిపోయింది. నెక్స్ట్ 25వ ప్రశ్న చూద్దాం. చూడండి, ఒక్కొక్క ప్రశ్న ఎంత సమయం తీసుకుంటుందో. యాస్కుడు పేర్కొన్నటువంటి నిరుక్తకారులు. ఏంది సార్ నిరుక్తం అంటే ఏంది? వేదాలు ఉన్నాయా? వేదాలు 4, వేదాంగాలు 6. అవే షడ్శాస్త్రాలు అని అంటారు, షడంగాలు అని అంటారు. అంటే 6. ఏమేంటివి ఆ 6? 1 శిక్ష, 2 వ్యాకరణము, 3 నిరుక్తము, 4 ఛందస్సు, 5 జ్యోతిషము, జ్యోతిష్యము అనొద్దు, జ్యోతిషము, 6 కల్పము. ఇవి 6 షడంగాలు, అవే వేదాంగాలు. ఓకే, మరి ఇక్కడ ఒక్కొక్క శాస్త్రము ఒక్కొక్క దానికి సంబంధించింది. శిక్ష అనేమో ఉచ్చారణ శాస్త్రం, ఉచ్చారణ కొరకు ఉపయోగపడుతుంది. ఉచ్చారణ ఎట్లా ఉండాలి భాషకు సంబంధించి. వ్యాకరణం అని అంటే మొత్తం గ్రామరు. నిరుక్తమేమో ఒక పదకోశము, నిరుక్తమేమో పదకోశము. ఛందస్సు ఎట్లా ఎన్ని పాదాలు ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనేటువంటిది. జ్యోతిష్యమేమో ఖగోళ శాస్త్రము, అంటే గ్రహగమనము అన్నమాట. కల్పమేమో వేడుకలకు సంబంధించి, పండుగలు అవి ఎట్లా జరుపుకోవాలి అనేటువంటి. ఓకే, అదే శిక్ష, ముక్కు, అంగాలని అన్నాం కదా. శిక్ష ముక్కు, వ్యాకరణము నోరు, నిరుక్తము చెవులు, ఛందస్సు కాళ్ళు, జ్యోతిష్యము కళ్ళు, కల్పము చేతులు అని 6 అంగాలుగా చెప్పడం జరిగింది. ఇందులో మనం నిరుక్తకారులు, నిరుక్తం గురించి కావాలి కాబట్టి నిరుక్తము యొక్క కర్త ఎవరు అని అంటే యాస్కాచార్యుడు.
నిరుక్తం యొక్క కర్త యాస్కుడు. యాస్కుడు 6వ శతాబ్ది. రైట్. ఏంది నిర్వచనం పదకోశం అని అంటున్నారు అని అంటే వేదంలోని సంస్కృత పదాలకు అర్థము తెలియజేస్తుంది ఈ నిరుక్తం. అంతే. వేదాలలో ఉన్నటువంటి సంస్కృత పదాలు ఉన్నాయి కదా, ఆ సంస్కృత పదాలకు అర్థము తెలియజేసేటువంటి శాస్త్రమే నిరుక్తము. షట్శాస్త్రం, 6 శాస్త్రాలు. ఎట్లా ఉచ్చరించాలి అని తెలిపేటువంటిది శిక్ష. అందులో వ్యాకరణాంశాల గురించి వ్యాకరణము, ఛందస్సు, ఖగోళ శాస్త్రం గురించి జ్యోతిష్యము, వేదాలలో ఉన్నటువంటి వేడుకలకు సంబంధించి తెలియజేసేది కల్పము. ఓకే, మరి ఇక నిరుక్తం మళ్ళీ 2 భాగాలు, పదకాండ, అర్ధకాండ అనేటువంటి 2 భాగాలు. అంటే పదాలకు మూలధాతువులను నిర్ణయించి దాని ఉత్పత్తులను నిర్వచించేటువంటి గ్రంథాలే నిరుక్తాలు. ఈ నిరుక్త కర్త ఎవరనంటే యాస్కుడు. ఈ యాస్కుడు పేర్కొన్నటువంటి నిరుక్తకారులు ఎవరయ్యానంటే అగ్రయానుడు, నెక్స్ట్ ఔదుంబరాయనుడు. బాదరాయనుడు అయితే కాదు, వ్యాస భగవానుడు అంటారు కదా, ఇది కాదు. హేమచంద్రుడు కూడా కాదు. ఈ ఇద్దరు అగ్రయానుడు, ఔదుంబరాయనుడు. ఏసి మాత్రమే సరైనటువంటి సమాధానంగా మనము గుర్తించవచ్చు. ఏసి. ఓకేనా? రైట్. నెక్స్ట్ 26వది. మామకాగమన వార్త వినిపించి అలంకారం. శ్లేష, పరికరము, ఉత్ప్రేక్ష, వ్యాజస్తుతి. శ్లేష, పరికరము, అదేవిధంగా ఉత్ప్రేక్ష, వ్యాజస్తుతి. మామకాగమన వార్త వినిపించి అలంకారం. అందులో ఇది విజయ విలాసంలో ఉన్నటువంటి వాక్యము. ఇందులో శ్లేషాలంకారం ఉన్నది అని చెప్పుకోవచ్చు. అనేక అర్థములను ఆశ్రయించి చెప్పేటువంటి అలంకారము శ్లేషాలంకారం. మామకాగమన వార్త వినిపించేనంటే ఇందులో 3 రకాల అర్థాలు ఉంటాయి. ఏంటనంటే మామక ప్లస్ ఆగమన అని ఒకటి చెప్తా, ఎక్స్ప్లెనేషన్ చేస్తా దానికి. మామకు ప్లస్ ఆగమన, తర్వాత మామకు ఆగమన, మామకాగ మనవార్త. ఓకేనా? మామక ప్లస్ ఆగమన వార్త, మామకు ప్లస్ ఆగమన వార్త. ఓకే, మామక ప్లస్ ఆగమన వార్త అని అంటే సామాన్యమైనటువంటి అర్థం. నా రాకను గురించినటువంటి వార్త మామకు తెలుపు. ఆగమన వార్త అని అంటే నా రాకను గురించినటువంటి వార్త మామకు తెలుపు, మామకు వినిపించు అనేటువంటిది సామాన్యమైనటువంటి అర్థం. ఇది మామకు ఆగమన వార్త అని అంటే మామలాంటి వాడు అతని కూతురును తాను వివాహము చేసుకోబోతున్నాడు కాబట్టి, అంటే అతని కూతుర్ని తాను వివాహం చేసుకోబోతున్నాడు కాబట్టి ఆయనకు నా రాకను గురించి తెలుపమని చెప్పడము. అంటే
మామ లాంటి వాడికి అంటే తన కూతురుని పెళ్లి చేసుకున్నప్పుడు ఏమైతాడు మామ అవుతాడు. తన కూతుర్ని అంటే ఒక వ్యక్తి యొక్క కూతుర్ని తను పెళ్లి చేసుకుంటున్నాడంటే ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారో అతను ఏమైతాడు మామ. అంటే మామ లాంటి వాడు అతని కూతుర్ని తాను వివాహం చేసుకోబోతున్నాడు కాబట్టి ఆయనకు నా రాకను గురించి తెలుపమని వినిపించమని ఒకటి. మూడోది మామ కాగమన వార్త. అతడు నాకు అతని యొక్క కుమార్తెను ఇచ్చి వివాహం చేసి మామ కావలసి ఉన్నది. మామ కాగా అంటే మామ కావలసి ఉన్నది. అందుచేత నా రాకను గురించిన వార్తతో పాటు నాకు మామ అయ్యేటట్లుగా వార్త చెప్పవలసింది, వినిపించమని ఆదేశించడము అని మూడో అర్థం. ఇట్లా మామ లాంటి వాడు మొదటి నా రాకను గురించిన వార్త వినిపించము అని ఒక అర్థం. మామక ఆగమన వార్త అంటే సింపుల్ ఇవ్వండి. నా రాకను గురించినటువంటి వార్త వినిపించమని అర్థము ఒకటి సామాన్య అర్థం. మామకు ఆగమన వార్త అంటే మామ లాంటి వాడు అంటే నాకు అతని యొక్క కూతుర్ని ఆయన వివాహం చేసుకోబోతున్నాడు కాబట్టి ఆయనకు నా రాకను గురించి తెలుపమని చెప్పడము ఇంకో అర్థం. అతని యొక్క కూతుర్ని నాకిచ్చి వివాహం చేసి అతను మామ కావలసి ఉంది. మామ కాగా అంటే మామ కావలసి ఉంది. అందుచేత నా రాకను గురించినటువంటి వార్తతో పాటు అతడు నాకు మామ అయ్యేటట్లుగా వార్త చెప్పవలసింది అని ఆదేశించడము మూడోది. అంటే ఇక్కడ మూడు అర్థాలు ఉన్నాయి కాబట్టి అది ఏ అలంకారం అవుతుందంటే శ్లేషాలంకారం. పదాలను విరవడం వల్ల విరవకపోవడం వల్ల వచ్చేటువంటి అలంకారం కూడా శ్లేషాలంకారమే. ఇక చూడండి, పరపతితో పతివ్రతకు పనేముంది అని అంటారు. పరపతితో పతివ్రతకు పనేముంది అంటారు. దీన్ని విరుస్తాం. పరాపతి అంటే వేరే వాళ్ళ యొక్క హస్బెండ్. వేరే వాళ్ళ యొక్క హస్బెండ్ తోటి పతివ్రతకి ఏం పని ఉంది అని ఒక అర్థం. పరపతి అంటే ప్రిస్టేజ్ తోటి పనేముందని ఇంకో అర్థం. ఇట్లా రెండు అర్థాలు వచ్చినాయి కాబట్టి ఇందులో కూడా ఏ అలంకారం ఉందని అంటే శ్లేషాలంకారం ఉందని చెప్పొచ్చు. ఓకే, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి విభిన్న అర్థాలు కాబట్టి శ్లేషాలంకారం. పరికరము అని అంటే పరికరాలంకారం అని అంటే సాభిప్రాయ విశేషణాలతో కూడినతో అది పరికరాలంకారం. ఇంకెప్పుడైనా వచ్చినప్పుడు దాని గురించి ఉదాహరణతో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఉత్ప్రేక్ష అంటే ఉపమాన ధర్మ సామ్యము చేత ఉపమేయం ఉపమానంగా ఊహించి చెప్పినట్లయితే అది ఉత్ప్రేక్ష. వ్యాజస్థుతి అంటే నింద చేత స్థుతి గాని శుద్ధి చేత నింద గాని చెప్పబడితే అది వ్యాజస్థుతి అలంకారము అవుతుంది. ఓకేనా, రైట్. ఇందులో మామకు ఆగమన వార్త వినిపించి అలంకారము ఏందని అంటే శ్లేషాలంకారంగా మనము చెప్పుకోవచ్చు. మొదటి దానికేమో నా రాకను గురించినటువంటి వార్తను తెలుపుమని మొదటి అర్థం. మామలాంటి వాడు అతని కూతుర్ని తనకిచ్చి వివాహం అతని యొక్క కూతుర్ని తాను వివాహం చేసుకోబోతున్నాడు కాబట్టి ఆయనకు నా రాకను గురించి తెలుపమని రెండో అర్థం. మూడో అర్థం ఏంటంటే ఆయన మామ కావలసి ఉన్నాడు కాబట్టి నా రాక గురించి తెలుపమని మూడో అర్థం. ఓకేనా, రైట్. ఇది మామకు ఆగమన వార్త వినిపించాలనే దాంట్లో శ్లేషాలంకారం ఒకటోది సరైనటువంటి సమాధానంగా గుర్తించాలి. ఓకే, 27వ ప్రశ్న నుంచి తర్వాత వీడియోలో చూద్దాం.